డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ రోజు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజు ఆ పోరాటం వల్లే ఈ రోజు ఎలాంటి కుల, మత, లింగ విశేషమైనటువంటి తేడా లేకుండా ఈ రోజు మనం ఎవరి ఒత్తిడి లేకుండా జీవిస్తున్నాం. దానికి అంతటి కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఒక ఆయన అంటాడు, ఓటు హక్కు ఎవరికి ఉండాలంటే రాజులకు ఉండాలంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఓటు హక్కు ఎవరికి ఉండాలంటే అగ్రకులాల వారికి, ధనవంతులకు మాత్రమే ఉండాలని అంటారు. కానీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండితే ఓటు హక్కు ఉండాలని చెప్పిండు. ఆ ఓటు హక్కు ద్వారానే ఈ రోజు ఎలాంటి ఒత్తిడి లేకుండా మనం ఒక నాయకుడు ఎన్నుకుంటున్నాం. ఆ నాయకుడు నచ్చకపోతే కూడా అదే ఓటు హక్కుతో ఈ రోజు మన 10 నుంచి తొలగించే శక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కు రూపంలో ఇచ్చిండు. అంతేకాకుండా కొంతమంది అంటారు, అంబేద్కర్ ఏం చేసిండు అని. అంబేద్కర్ ఏం చేసిండు అనేది కాదు, అంబేద్కర్ ఇంత చేసిండు, ఈ విధంగా చేసిండు, ఎట్లా చేసిన అనండి నేను చెప్తా. ఆ రోజులలో దళితులు బడికి పోవాలంటే బట్టలు ఊడిసి కొట్టేవాళ్ళు. ఈ రోజు ఒక ప్రతి మహిళ పోతుంది, ఒక స్కూల్ ప్రతి అబ్బాయి పోతున్న స్కూల్ కి పోతాను, కళాశాలకు పోతాను, ఉన్నంత చదువులు చదువుతాడు. ఈ రోజులో మనకు అంతే స్వేచ్ఛ ఉందంటే దానికి కారణం ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదే విధంగా ఆ రోజు తక్కువ కులాల వారు చెరువుకు వెళ్లి నీళ్లు తాగుదామంటే బుక్క నీళ్ల కోసం పోతే మీరు అంటరాని వారు, మీరు తక్కువ కులానికి చెందిన వారంటూ ఆ రోజు అణచివేసిండ్రు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పోరాటం చేసి ఈ రోజు మనము ప్రతి గల్లీకి పోయినా, ప్రతి ఊరికి పోయినా, ప్రతి నగరానికి వెళ్ళినా, కాలనికి వెళ్ళినా, ఆఖరికి ఒక దేశం పైన కూడా ఈ రోజు మనము స్వేచ్ఛగా వాటర్ తాగుతాం. దానికి కారణం ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? అదే విధంగా ఆ రోజు స్త్రీలకు తక్కువ చూస్తూ మగవాళ్ళకి ఎక్కువ ప్రార్థించేవారు. అంటే ఇక్కడ ఏంటిది, స్త్రీ పురుష సమానత లేకపోతుండే. ఈ రోజు స్త్రీలు కూడా ఈ రోజు జాబులు ఎత్తాను, ఒక రైలు నడతాలు, విమాన నడతాలు, ఆఖరికి అంతరిక్షం కూడా పాల్గొనడం అంటే జరుగుతుంది. అదే విధంగా విద్యా విధానంలో అదే విధంగా ఈ రోజు జాబ్ లో కూడా మనకు రిజర్వేషన్ కల్పించారు. దేనికి అనగానే వర్గాల కోసం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ చేయించిండు. కాబట్టి ఈ రోజు మనకు ఉద్యోగాలు వస్తా ఉన్నాయి, మన జాబులు చేస్తా ఉన్నాము, ఈ రోజు మంచి చదువులు చదువుతా ఉన్నాము. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఆయన వల్లనే ఆ రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులు కావచ్చు, చట్టాలు కావచ్చు, న్యాయాలు కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, సమానత్వం కావచ్చు, ఇంకా చెప్పుకున్న పోతే ఇంకా మనకు తిరుగు ఉండదు. ఆ విధంగా చేసిండు. ఈ రోజు మన ఆయన వల్లనే ఇంత స్వేచ్ఛ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఎట్లా ఉంటది అంటే, రామాయణ భాగవతం ఉంటాయి, మీ అందరూ తెలిసిన విషయమే. రామాయణం ఎంత అయినా ఉడవది, భాగవతం ఎంత అయినా ఉడవది. అదే విధంగా అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర అలాంటిదే. అంబేద్కర్ నుంచి ఎంత చెప్పినా, ఎంత ఏం చేసినా తక్కువనే అని ఈ సభ ముఖాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇక ఆజిపూర్ సర్పంచ్ గారికి, అదే విధంగా తోటి సభ్యులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.